చాలామంది స్టూడెంట్స్ ముఖ్యంగా బీటెక్ వాళ్ళు వచ్చేసరికి అడుగుతుంది ఏంటంటే, ఏపీ జెన్‌కోలో గానివ్వండి, ఏపీ ట్రాన్స్‌కోలో గానివ్వండి, ఇప్పుడు నోటిఫికేషన్‌లు ఏవైతే నవంబర్‌లో రానున్నాయో వాటికి ఏ ఏ బ్రాంచ్ వాళ్ళు ఎలిజిబుల్? విత్ ప్రూఫ్ మాకు చూపించండి సార్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో, దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాననమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో లైక్ చేసి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక వచ్చేసరికి త్వరలో ట్రిపుల్ ఈ సంబంధించినయి అన్నీ కూడా పాత క్వెషన్ పేపర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కూడా విత్ సొల్యూషన్స్ ఛానల్‌లో రానున్నాయి. జెన్‌కో, ట్రాన్స్‌కో సంబంధించింది. సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఇక టాపిక్‌లో వెళ్తే ఇక్కడ ట్రాన్స్‌కో నోటిఫికేషన్ వేరే, జెన్‌కో నోటిఫికేషన్ వేరే. ఎక్కడైనా అంతే, తెలంగాణదైనా ఏదైనా కానివ్వండి. ఇవే బ్రాంచెస్ ఎలిజిబుల్ అవుతాయి ఏవైతే చూస్తున్నాయి. ఇక్కడ మీకు జనరల్‌గా ఇంజినీరింగ్‌లో మామూలుగా మాట్లాడుకుంటే ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి? ట్రిపుల్ ఈ ఉంటది, ఈసీ ఉంటది, మెకానికల్ ఉంటది, సివిల్ ఉంటది, సీఎస్ఈ ఉంటది, ఐటీ ఉంటది. ఓకేనా? ఈ మైనింగ్ ఇవన్నీ పక్కనెట్టేయండి. అయితే వీటిల్లో వచ్చేసరికి ఇప్పుడు ముందు ట్రాన్స్‌కో గురించి మాట్లాడుకుందాం. ట్రాన్స్‌కో వచ్చేసరికి ఎవరెవరికి ఉంటాయి ఈ బ్రాంచెస్‌లో అంటే, ఒకటి మెయిన్‌గా ట్రిపుల్ ఈ వాళ్ళకు ఉంటాయండి. 2 సివిల్ వాళ్ళకు ఉంటాయండి. దానికి ప్రూఫ్ ఇది చూడండి. సో, ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు గానీ, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, అసిస్టెంట్ సివిల్ ఇంజినీర్. సో, ఇక్కడ అసిస్టెంట్ ఇంజినీర్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఇంజినీర్ సివిల్ అని చెప్పేసి నోటిఫికేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం నేను రాసింది ట్రాన్స్‌కోది. సో, దాని ప్రకారం ఈ పోస్టులు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఎక్కడెక్కడ ఉంటాయి ఈ పోస్టులు ఇవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను మళ్ళీ. అయితే ఇది ఎలక్ట్రికల్ ఇంజినీర్‌కి, సివిల్ ఇంజినీర్‌కి ట్రాన్స్‌కో. ఇది దాని నోటిఫికేషన్. సో, దానికి సంబంధించిన మిగతావి కూడా చూడండి. సో, ఇందుట్లో ఈ పోస్టులన్నీ డివైడ్ చేసేసి దేనికి దానికి కనిపిస్తా ఉందా మీకు? సో, ఇలా చూడండి. సో, దీని ప్రకారం ఉంటాయన్నమాట. అయితే ఇది ట్రాన్స్‌కోకి. మరి జెన్‌కోకి వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ చూపించడం కుదరదు. నేను చెప్తాను అది ఎలా మీకు ప్రూఫో. అందుట్లో ట్రిపుల్ ఈకి ఉంటాయండి, మెకానికల్‌కి ఉంటాయండి, ఈసీకి ఉంటాయండి, సివిల్‌కి ఉంటాయండి. సీఎస్ఈకి ఉండవండి. సీఎస్ఈకి ఉండవు. అయితే ఇక్కడ ట్రిపుల్ ఈ వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే, ట్రాన్స్‌కోకి, జెన్‌కోకి. ట్రాన్స్‌కోలో వచ్చేసరికి వీళ్ళు లైన్లు వీటికి ఎక్స్టెన్షన్ వాటి దగ్గర నుంచి చూపించడం ఇది. జెన్‌కోకి వచ్చేసరికి జనరేటింగ్ స్టేషన్‌లో ఉంటారు ఎలక్ట్రికల్ సంబంధించి. ఈ ట్రాన్స్‌కో సివిల్ వచ్చేసరికి ఏంటంటే, కొత్త సబ్ స్టేషన్ కట్టాలన్నా, ఎక్స్టెండ్ చేయాలన్నా వీళ్ళు ప్లానింగ్ అవసరం కాబట్టి, సో, ఆ డ్రాయింగ్స్ ఇవన్నీ అన్నిటి కోసం సివిల్ వాళ్ళని యూజ్ చేసుకుంటారు. అదే జెన్‌కోలో అయితే ప్లాంట్ ఎక్స్టెన్షన్ కోసం వీళ్ళు సివిల్ వాళ్ళని ఎంప్లాయ్ చేసుకుంటారు, రిక్రూట్ చేసుకుంటారు. మరి మెకానికల్ వాళ్ళు వచ్చేసరికి జెన్‌కోలో టర్బైన్ ఆపరేషన్లు ఉంటాయి కాబట్టి వాటి కోసం వాళ్ళని తీసుకుంటారు. ఇక ఈసీ వాళ్ళు ఎందుకంటే టెలికామ్ ఇంజనీర్స్ ఉంటారు లోపల. సో, అయ్యను ఇంకా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కొన్ని వర్కింగ్ చేసే ఉంటాయి సిస్టమ్ మీద. సో, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇంజనీర్ కోసం ఈసీ వాళ్ళు తీసుకుంటారు. అయితే వీటిల్లో ఎక్కువ శాతం ఏంటి? ట్రాన్స్‌కోలో వచ్చేసరికి ఎక్కువ శాతం వచ్చేసరికి ఏంటంటే, ట్రిపుల్ ఈ వాళ్ళకు ఉంటాయండి. 200 వరకు పడతాయి పోస్టులు. సివిల్ వాళ్ళకి వచ్చేసరికి కొంచెం తక్కువ ఉంటాయి వాళ్ళతో కంపేర్ చేస్తే. ఇక జెన్‌కోలో వచ్చేసరికి ఫస్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత మెకానికల్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. సివిల్ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటాయి. ఇక ఈసీ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటాయి. తక్కువ అంటే ఈసీ వాళ్ళకి మరీ తక్కువ కాదు. ఈ సివిల్‌తో కంపేర్ చేస్తే ఎక్కువే. ఓవరాల్‌గా ఇదనమాట. అయితే మరి జెన్‌కోది మరి ప్రూఫ్ ఏంటని అడగొచ్చు మీరు. అది టెలిగ్రామ్ గ్రూప్‌లో ఇమేజ్ షేర్ చేస్తానండి నోటిఫికేషన్. ఒకసారి చూడండి.